నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిర్వహించటం అనేది ఎందుకు అంటే భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి రానన్ని ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి. వేటి మీద? దొంగ ఓట్ల మీద, ఓటర్ల చేర్పు ప్రక్రియని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు, ఈ ఓటర్ల చేర్పు ప్రక్రియలో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేసింది స్టేట్ గవర్నమెంటు, వాళ్ళందరూ ఎవరు, ఇన్ని సంవత్సరాల నుంచి ట్రెడిషనల్గా వస్తున్న వ్యవస్థల్ని పక్కన పెట్టేసి కొత్త వ్యవస్థని రూపొందించి ఆ వ్యవస్థలో తమ పార్టీ కార్యకర్తల్ని ఫిల్ చేసి, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ చేర్పించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఆఫీసర్లోనే ముసుగేసి ఆ ముసుగులో ఉన్న వ్యక్తుల ద్వారా ఎన్నికల అక్రమాలకి తెరదీయటం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు జరుగుతున్న వ్యవహారం. మొత్తం ఓటర్ల జాబితా మొత్తం అవకతవకలే. చాలా అవకతవకల్ని ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం బయటికి తీసుకొచ్చింది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అయితే దీని మీద తీవ్ర స్థాయిలో పోరాటం కదా, 2.5 సంవత్సరాల నుంచి ఆయన పోరాటం చేశాడు. CEO స్థాయి వ్యక్తులను ఇద్దరు సస్పెండ్ అయ్యారు. ఆయన ఇచ్చిన ఆధారాలు చూసి కేంద్ర ఎన్నికల సంఘమే ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు, అయ్యా ఎట్లా జరుగుతున్నది, ఈ రాష్ట్రంలో ఏ విధమైన అవకతవకలు జరుగుతున్నాయి, దొంగ ఓట్లని ఎట్లా చేరుస్తున్నారు, ఫామ్ 6ని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు, ఫామ్ 7 ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు అనే విషయాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ వివరించి చెప్పింది. ఫామ్ 6 అంటే కొత్త ఓటర్లను చేర్చేది, అందులో బోగస్ ఓట్లు. ఫామ్ 7 అంటే ఉన్న ఓట్లని తీసేయటం. ఇందులో తెలుగుదేశం, జనసేన, ఇతర ప్రతిపక్ష పార్టీలకి సంబంధించిన సానుభూతి పరుల ఓట్లను తీసేయటం ఈ ఫామ్ 7ను ఉపయోగించి. ఈ ఫామ్ 7 ఎవరు ఫైల్ చేస్తున్నారు? అందరూ వైసీపీ నాయకులే. ఈ వైసీపీ నాయకులు ఫామ్ 7ని ఫైల్ చేయటం, అక్కడ BLOలుగా, బూత్ లెవెల్ ఆఫీసర్లుగా, వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వాళ్ళందరూ కూడా ఫామ్ 7ని వెరిఫై చేయకుండా ఆ ఓట్లు తీసేయటం. ఇది జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో. ఇంతకు ముందు ఏంటి అంటే ఓటర్ల జాబితా తయారీ, వాటి వెరిఫికేషను, ఆ తర్వాత జరిగే ఎన్నికల ప్రాసెస్, ఈ మొత్తంలో కూడా టీచర్లని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. దాదాపుగా అన్ని కార్యక్రమాలని ఉపాధ్యాయులు చేసేవాళ్ళు. వాళ్ళ పైన అధికారులు ఉండేవాళ్ళు, ఆ పైన అధికారులు, ఆ పైన జిల్లా కలెక్టర్లు, ఈ మొత్తం డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్గా కలెక్టరు ఈ బాధ్యతలన్నింటినీ టేకప్ చేసేవాళ్ళు. ఇది మామూలుగా జరగాల్సింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ వ్యవస్థను తీసి పక్కన పెట్టింది. అంటే టీచర్లు ఆల్రెడీ పనిచేస్తున్నారు కదా, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండాల్సిన అవసరం వాళ్ళకేముంటుంది? అందుకని కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేస్తే మా జగనన్న ఉద్యోగం ఇచ్చాడు అన్న కృతజ్ఞతతోటి ఉంటారు కదా, అందుకని వాళ్ళందరినీ తీసుకొచ్చి కొత్త ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగస్తులందరినీ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేశారు. టీచర్లు ఈ ఎలక్షన్ ప్రాసెస్ నుంచి టీచర్లను ఎందుకు దూరంగా ఉంచుతున్నారు అని అడుగుతారు కదా సహజంగానే. అందుకని ఏం చెప్పారు అంటే మా టీచర్ల వృత్తి చాలా పవిత్రమైనది, టీచర్లు విద్యా బోధనలోనే నిమగ్నమై ఉండాలి, విద్యా బోధన కాకుండా వేరే పనులు చెబితే వాళ్ళు విద్యా బోధన మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, అందువల్ల విద్యార్థులకి చదువు చెప్పలేరు, అందుకని వాళ్ళని విద్యా సంబంధ విషయాలకి మాత్రమే పరిమితం చేస్తాము అని చాలా అందమైన కవరింగ్ ఇచ్చి టీచర్లను పక్కకు దోశారు.
ఇప్పుడు తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని ఒక సామెత. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తున్నది అంటే, మొత్తం టీచర్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వివరాలు మాకు పంపించండి, మేము టీచర్లని ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ పంపించింది. అంటే అప్పటికి ఓటర్ల జాబితా అంతా రెడీ అయిపోతుంది, దొంగ ఓట్లు ఆల్రెడీ చేర్పిచ్చేసాం కాబట్టి, ఉన్న ఓట్లు తీసేసాం కాబట్టి ఇప్పుడు టీచర్లు వచ్చినా పర్వాలేదు అని అనుకుంటారేమో తెలియదు. కానీ ప్లస్ ఈ టీచర్లని ఏ స్థాయిలో ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు, ఏ స్టేజ్లో అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ టీచర్లని మాత్రం ఎన్నికల ప్రాసెస్లో వినియోగించాలి అని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించటం వరకు మనం ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకు అంటే టీచర్ అనేవాడు ఎవరైనా కానీ అతనికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను టీచర్ని, ఈ సమాజంలో నాకు ఒక గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అని ప్రతి ఉపాధ్యాయుడు అనుకుంటాడు. అందుకని ఆ ఉపాధ్యాయుడు తప్పు చేయటం చాలా తక్కువ, చాలా కష్టం. చెయ్యరు, సాధారణంగా చెయ్యరు. ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు. కానీ బట్ వాళ్ళు ఉపాధ్యాయులు మాత్రం తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి 90% అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ మళ్ళీ టీచర్లని ఎన్నికల విధుల్లోకి తీసుకురావాలి అన్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా హర్షిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు తప్పులు చేసిన అధికారుల మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వాళ్ళనేదో అంత ఆషామాషిగా వదిలేసి వాళ్ళనేదో సస్పెండ్ చేస్తున్నామనో, లేదు ఎన్నికల విధుల నుంచి పక్కన పెడుతున్నామనో, ఇటువంటి కంటితుడుపు చర్యలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అక్రమాలు ఆగే అవకాశం లేదు. అందువల్ల ఖచ్చితంగా అట్లా తప్పు చేసిన అధికారులని ఇమ్మీడియట్గా గుర్తించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం అని ప్రజాస్వామ్యవాదులందరూ కోరుతున్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.